నేను మీ కొమరజ్ భద్వా శర్మ. అయితే ముఖ్యంగా కుజదోషం విషయంలో మనకు పంచమ భావాలను 5 భావాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన చెప్పబడుతుంది. కుజదోషం అంటే మనకి ఏంటంటే లగ్నాతు 2, 4, 7, 8, 12 స్థానాల్లో మనకి ఈ కుజుడు ఉన్నట్టయితే కుజదోషంగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడున్న వాళ్ళు కూడా లగ్నంలో కూడా కుజుడు ఉన్నట్టయితే కుజదోషంగా పరిగణలోకి తీసుకుంటూ ఉన్నారు. కానీ లగ్నాత్ 2, 4, 7, 12 స్థానంలో కుజుడు ఉన్నట్టయితే కుజదోషంగా చెప్పబడుతూ ఉంటుంది. కుజుడు ముఖ్యంగా ఏంటంటే ఉష్ణ ప్రకృతి గల గ్రహంగా చెప్పబడుతూ ఉంటుంది. దీనిని పాపగ్రహంగా కూడా చెప్పబడుతూ ఉంటుంది. ముఖ్యంగా కుజగ్రహం అనేది మనకు వివాహము మరియు వైవాహిక జీవితంలో కుజుని యొక్క ముఖ్య పాత్ర అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఎవరికైతే ఈ కుజదోషం ఉందో వాళ్ళకి అశుభ ప్రభావాన్ని అధికంగా చూపిస్తూ ఉంటుంది. అయితే కుజదోషం కలవారిని మాంగలికుడుగా చెప్పబడుతూ ఉంటుంది, మాంగళ్య దోషంగా చెప్పబడుతూ ఉంటుంది. మంగళుడు అంటే మనకి కుజుడు అంటే మాంగళ్య బలాన్ని ఇస్తున్నాడు కాబట్టి మనకి కుజున్ని మంగళుడు కూడా చెప్పబడుతూ ఉంటుంది. అందుకనే మనకి ఈ యొక్క తాళిబొట్టులో కూడా ఈ పకడానికి సంబంధించిన దాన్ని వాడుతూ ఉన్నారు. అది మంచిది. అంటే నా భర్తకు ఎటువంటి కీడు కలక్కోకుండా నాకు మాంగళ్య బలాన్ని అందించే కుజుడాన్ని అది వేసుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చినట్టు కొంతమంది ఎదవలేంటో అది పెట్టుకోకూడదని చెప్తూ ఉన్నారు. అది ఖచ్చితంగా ఉండాలి, శాస్త్రం చెప్తుంది. దాన్ని పెట్టుకున్న వాళ్ళకే భర్త యోగపతంగా ఉంటుంటారు. ఇక వెళ్దాం. ఈ గ్రహదోషం అనేది కారణంగా అనేక మంది స్త్రీ పురుషులు జీవితాంతం కూడా అవివాహితులుగా మారిపోతూ ఉంటున్నారు, విడిపోతున్నారు. నేను చాలా చక్రాలు గమనించాను. ఈ దోషం అనేది చాలా విపరీతమైనటువంటి భయాన్ని కలగజేస్తూ ఉంటుంది. అదేవిధంగా నష్టాన్ని కూడా కలగజేస్తున్నట్టుగా నేను చూశాను. దీని గురించి మనం పూర్తిగా తెలుసుకునేటువంటి అవసరం అనేది మనకు ఉంది. అసలుకి కుజదోషం అంటే 2, 4, 8, 12 స్థానం ఇది అంతవరకే. కానీ జ్యోతిష శాస్త్ర ప్రకారం కుజదోషము అసలు దాని విషయాలు ఏంటి, అది ఏవే స్థానం నుండి ఎటువంటి ఫలితాలు కలగజేస్తున్న అనే విషయాన్ని మనం మొత్తం కూడా తెలుసుకోవాలి. జ్యోతిష శాస్త్ర ప్రకారం కుజదోషం జాతకంలో కుజునికి లగ్నము, ద్వితీయ, చతుర్థ, సప్తమ, అష్టమ మరియు ద్వాదశ భావాల్లో దోషపూరితంగా చెప్పబడుతూ ఉంటుంది. 100 జాతకాలు తీసుకుంటే 80 జాతకాల్లో కుజదోషాలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ కుజదోషాలకు సంబంధించిన క్లాస్ మీకు ఇచ్చాను. ఏ జాతక చక్రంలో వారి కుజదోషం ఉండదో అనేది వీడియో మీకు కనిపిస్తుంది పైన, అది చూడండి ఒకసారి. ఈ భావాల్లో ఉన్న స్థితిలో ఉన్న కుజుడు అంటే 2, 4, 8, 12 స్థానంలో ఉన్న కుజుడు వైవాహిక జీవితం కొరకు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు చెప్పబడుతూ ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే డేట్ ఆఫ్ బర్త్ అంత కరెక్ట్గా ఇస్తారు. కుజదోషం ఉందని చెప్పగానే అయ్యో ఇది కాదండి మా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఉదయం పుట్టిందండి లేదా మధ్యాహ్నం పుట్టిందండి సాయంత్రం పుట్టింది మారుస్తుండే, తప్పండి. జన్మకుండలో ఈ పంచభావాలు కుజునితో పాటు యంత్ర క్రూరమైన గ్రహాలుగా కూర్చొని ఉన్నచో ఆ కుజుని అంత దోషపూరితంగా చెప్పబడుతూ ఉంటుంది. అంటే కుజుడితో పాటు ఏ పాపగ్రహం అనేది ఎక్కువ కలుస్తూ ఉంటుందో అంటే ఎక్కువ నష్టాన్ని కలగజేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే రెండవ భావం క్రూరంగా ఉండినా, 2 4వ భావం క్రూరంగా ఉండినా 4 కుజునితో పాప ప్రభావం అనేది కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఏంటంటే 2కి 4, 4కి 7, 7కి 8, 8కి 12 అంటే పెరుగుతూ ఉందన్నమాట. ఆ విధంగా దృష్టి అనేది కలగటం వల్ల నష్టం అనేది అధికంగా చేస్తుంది అనేది చెప్పబడుతూ ఉంటుంది. ఇక మనకి ఈ రోజుల్లో లగ్నభావంలో కూడా కుజున్నట్టయితే కుజదోషంగానే మనము తీసుకుంటున్నారు. ముఖ్యంగా లగ్నభావం నుండి ముఖ్యంగా వ్యక్తికి అయినట్టు శరీరానికి, ఆరోగ్యానికి, వ్యక్తిత్వం యొక్క విచారం మొత్తం కూడా లగ్నభావం తెలియజేస్తూ ఉంటుంది. లగ్నభావంలో మన కుజుడు ఉన్నట్టయితే వ్యక్తికి ముఖ్యంగా కోపం అనేది అధికంగా ఉంటుంది, ఉగ్ర స్వభావాన్ని కలిగి ఉంటాడు. ఈ కుజుడు వ్యక్తి యొక్క మొండిగాను, ఎల్లప్పుడూ కూడా గొడవపడే వ్యక్తి స్వభావంగాను, చిన్న చిన్న విషయాలకు కూడా గొడవపడే స్వభావాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ భావంలో ఉపస్థితిలో ఉన్న కుజునికి దృష్టి, చతుర్థ భావ దృష్టి సుఖస్థానంలో ఉన్న ఎడల గృహస్థ సుఖంలో లోపం అనేది కలుగుతూ ఉంటుంది. అంటే కుజుడు దృష్టి చతుర్థం మీద పడినట్టయితే కుజుడు దృష్టి చతుర్థ భావ దృష్టి మీద సుఖానికి సంబంధించిన విషయాలు లోపం ఏర్పడుతూ ఉంటుంది. సప్తమ దృష్టి
ఈ సప్తమ దృష్టి కలిగినట్టయితే కుజుడు అక్కడ ఉండి తన సప్తమ దృష్టి జీవిత భాగస్వామి స్థానంలో ఉన్న ఎడల భార్యాభర్తల మధ్య విరోధం కలిగి దూరం అనేది కలుగుతూ ఉంటుంది. అదే అష్టమ భావం పైన కుజుని యొక్క పూర్ణ దృష్టి జీవిత భాగస్వామికి సంఘటనలు కలిగించడానికి, జీవిత భాగస్వామి విషయాలలో ఇబ్బందులు పడటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక లగ్నాతు 1 లగ్నంలో 2, 4 అన్న రెండో స్థానం తీసుకుందాం. ద్వితీయ భావంలో మనకి కుజుడినట్టయితే మంగళ ఇన్ సెకండ్ హౌస్ అంటారు. అది సెకండ్ భావ ఏదని అనుకోవచ్చు మనం. భావదీపిక నామగ్రహాల విషయాల్లో అంటే భావదీపిక ప్రకారంగా ద్వితీయ భావస్థల్లో కుజదోషంగానే చెప్పబడుతుంటుంది అనేది భావదీపిక చెప్తూ ఉంది. కుజదోషము వలన పీడించబలగలుగుతూ ఉంటారు. ఈ భావం కుటుంబం మరియు ధనం విషయాలలో గొడవలు పడి భార్యాభర్తలు విడిపోవడానికి, ఈ కుజుడు కుటుంబం విషయంలో మరియు బంధుమిత్రులతో విరోధాన్ని ఏర్పాటు చేయడానికి, బంధుమిత్రులతో విరోధాన్ని ఏర్పాటు చేసి మరణాన్ని కలిగించడానికి, సృష్టించడానికి, కుటుంబంలో కలతను ఏర్పాటు చేయడానికి, దాని కారణంగా భార్యాభర్తల మధ్య అశాంతి ఏర్పరచుకోవడానికి ఈ భావం యొక్క కుజుడు ముఖ్యంగా పంచమ భావం మీద, అష్టమ భావం మీద మరియు నవమ భావం మీద దృష్టి అనేది సారిస్తూ ఉంటాడు. అంతే కదండి. కుజుడికి 3 వీక్షణాలు ఉన్నాయి. ఆ వీక్షణ ప్రకారంగా మనకు ద్వితీయ స్థానంలో కుజుడు పంచమ, షష్టమ, నవమ భావాన్ని వీక్షిస్తూ ఉంటాడు. కుజుడు ఈ భావంలో దృష్టి కారణంగా సంతాన పక్షంలో విపరీతమైన ప్రభావం కలుగుతూ ఉంటుంది. అంటే సంతానం కలగకపోవడం వల్ల భార్యాభర్తలు విడిపోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ భాగ్యం యొక్క ఫలితం మొత్తం కూడా బలహీన పట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంటుంది. అదేవిధంగా నవమ స్థానాన్ని విషయంలో ఏంటంటే నవభావాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి అదృష్టాన్ని మొత్తం తీసివేసి ఒక పనికిమాలిన వ్యక్తిగా మార్చడం ద్వారా భార్య వీటి పనికిమాలిన వ్యక్తిని మార్చేసి వెళ్ళిపోయి ఇంకొక వివాహం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండవ స్థానంలో కుజుడు వలన ప్రాబ్లం కాదు, రెండవ స్థానం కుజుడు వీక్షణ వల్ల మనకి ఇక్కడ ప్రాబ్లం జరుగుతుంది. అది గమనించాలి ముఖ్యంగా. చతుర్థ భావంలో కుజుడు మంగళహిని ఫోర్త్ చార్ట్ చతుర్థ స్థానంలో కూర్చొని ఉన్న కుజుడు ముఖ్యంగా ఏంటంటే సప్తమ స్థానాన్ని చూస్తాడు, దశమ స్థానాన్ని, ఏకాదశ స్థానాన్ని గమనిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఈ కుజుడు మంచి స్థాయిని, సంపత్తిని ప్రధానంగా ఇస్తూ ఉంటాడు. కానీ గృహస్థ జీవితానికి వచ్చేసరికి కష్టాలకు ఎక్కువ కలగజేస్తూ ఉంటాడు. కుజుని యొక్క జీవిత భాగస్వామి యొక్క గృహం పైన ఉండటం వల్ల విచారకరమైనటువంటి మతభేదములు కలిగి ఉంటూ ఉంటారు. ప్రేమ వివాహాలు చేసుకొని విడిపోతూ ఉంటారు. ఇరువురి మధ్య అశాంతి కలిగి ఉండడం వల్ల జీవిత భాగస్వామి యొక్క సుఖముల విషయంలో లోపాన్ని కలగజేస్తుంటారు. సప్తమ స్థానం వీక్షణ ఉంది కాబట్టి. అదేవిధంగా వచ్చినటువంటి భార్య కోపగ్రస్తురాలుగా రావడానికి, ఆ కోపం వల్ల గొడవలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజదోషం కారణంగా భార్యాభర్తల మధ్య ఒడిదుడుకులు పెరిగి దూరముగా ఉండవలసి వస్తూ ఉంటుంది. ఈ కుజుడు జీవిత భాగస్వామికి సమస్యలని కలగజేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ జరిగే విషయం ఏంటంటే జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం సమస్యలు తక్కువగా చూపిస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళు మరో వివాహం చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ భోగాన్ని అనుభవిస్తూనే ఉంటారు. కానీ ఇతను మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇక సప్తమ భావంలో కుజుడు మంగళహిన్ 7th భావ. ముఖ్యంగా సప్తమ భావంలో మనకి కుజుడు ఉన్నట్టయితే దీని విపరీతం కుజదోషంగా చెప్పబడుతుంది చాలామంది చెప్తూ ఉంటారు. ముఖ్యంగా సప్తమ స్థానం అనేది జీవిత భాగస్వామి యొక్క గృహస్థానం. అది వివాహము ఎంత మొత్తం కూడా వివాహం కలత్రా సౌఖ్యాలు మొత్తానికి సంబంధించిన విషయాలు మొత్తం కూడా సప్తమ భావం చెప్తుంది. ముఖ్యంగా అదే భావన మన కుజురున్నట్టయితే వైవాహిక జీవితం కొరకు దోషపూరితమైన అధికంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ భావంలో కుజదోషం ఉండటం వల్ల, సప్తమ స్థానంలో కుజదోషం ఉండటం వల్ల జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉండి మరణకారకానికి కారకుడవుతాడు. జీవిత భాగస్వామి నిదానంగా ఉన్నా కానీ, అంటే వచ్చిన భార్య నిదానంగా, ఇతను కూడా నిదానంగా ఉన్నా కానీ అనుకోకుండా ఉత్పరగైనటువంటి వ్యాధులు కలిగి భాగస్వామి మరణించడానికి కారకుడు చెప్పబడుతూ ఉంటుంది. క్రోధ స్వభావాన్ని కలిగిన వారై ఉంటారు.
వచ్చినటువంటి భార్య అనేది కోపంగా ఉంటుంది, ఇతడు శాంతిపరుడుగా ఉంటాడు. మళ్ళీ ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అనుకోకుండా మరణానికి కారకుడు. కేవలము ఒక 6 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 4 సంవత్సరాల మధ్యలోనే మరణహేతువుగా తీసుకువెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అదే సప్తమ స్థానం కుజుని పైన శుభగ్రహాల దృష్టి అధికంగా ఉన్నట్టయితే కొన్ని వాటి నుంచి బయటికి మార్చే అవకాశం ఉంది. ఈ కుజుడు లగ్నస్థానం, ధనస్థానం మరియు కర్మస్థానం పైన పూర్ణ దృష్టిని ప్రసాదిస్తూ ఉంటాడు. కుజుని యొక్క దృష్టి కారణంగా ఈ సప్తమ స్థానం, 7వ స్థానం కుజుడు కారణంగా ఆర్థిక సంఘటన విషయాలు, వర్తక వ్యాపారాలు హాని, దుర్ఘటనలు కలగటము, అవకాశాలు అనేది ఎక్కువగా ఉండటం జరుగుతూ ఉంటుంది. ఈ కుజగ్రహము అనుకోకుండా జరిగేటటువంటి కలంకాల కారకుడు చెప్పబడుతుంది. సడన్గా వస్తుంది ఏదో ఒక రకమైన ఇబ్బంది, దానికి కారకుడు. ఇంకా ఇంకో విషయం, సప్తమ స్థానంలో 7వ స్థానంలో ఈ యొక్క కుజుడున్న వాళ్ళకి సంతానం కలిగి ఆ సంతానం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఎక్కువగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అతి కష్టకారిగా మారటానికి, అశుభమైన ఫలితాలు కలగచేయటానికి, అశుభమైన ప్రభావాన్ని కారణంగా భార్యాభర్తల మధ్య ఒడిదుడుకులు ఎక్కువగా ఏర్పడి వారు ఇరువురు విడిపోయే అవకాశాలు ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయి. లేదు అనుకోకుండా వాళ్ళకి ప్రమాదం ద్వారా కానీ, అనుకోకుండా అనారోగ్యం రావటం కానీ, అనుకోకుండా కొన్ని రకాలైన సమస్యలు కలగటానికి ఆత్మహత్య చేసుకోవడం కానీ, ఏదైనా సరే ఇతనికి ఏం జరగదు, అవతల వాళ్ళకి ఎక్కువ జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కుండలిలో ముఖ్యంగా కుజుడు సప్తమ 7వ స్థానం ఉన్నట్టయితే అధికంగా పీడించబడతాడనేది జ్యోతిష్ శాస్త్రం చెప్తూ ఉంటుంది. ముఖ్యంగా వాటికి పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. పరిహార ఫలితంగా చేసుకున్నప్పుడు మాత్రమే అది యోగంలోకి వెళ్తుంది. ఇక అష్టమ భావంలో ఉన్న కుజుడు అంటే 7వ స్థానం అయిపోయింది, 8వ స్థానం 2, 4, 7, 8 కాబట్టి 8వ స్థానం గమనిద్దాం. అష్టమ స్థానం మంగళ ఇన్ 8th హౌస్. అష్టమ భావం మనకి దుఃఖాన్ని, సంఘటనాన్ని, ఆయు యొక్క విషయాలని, గృహయోగం చెప్పబడుతూ ఉంటుంది. దుఃఖం, ఆయుష్ మొత్తం కూడా మనకు అష్టమ స్థానమే. ఈ భావంలో కుజుడు వైవాహిక జీవితంలో సుఖాన్ని మొత్తాన్ని నాశనం చేయటానికి 100% బలంగా ఉంటాడు, విపరీతమైన బలాన్ని కలిగి ఉంటాడు. అష్టమస్థ కుజుడు మానసికంగా పీడకి మరియు కష్టములను ప్రధానంగా ఇవ్వడానికి, జీవిత భాగస్వామికి సుఖాల్లో బాధను కలిగించడానికి, ధనభావన దీని దృష్టి మొత్తం కూడా కలగటానికి, అదేవిధంగా ధనభావంపై దీని దృష్టి కలిగి ఉండటం వల్ల ధనహాని కలగటానికి, ఆర్థిక కష్టాన్ని కలగజేయడానికి, రోగములు కారణంగా దాంపత్య సుఖాన్ని మొత్తం కూడా బాధించడానికి, జ్యోతిష్య విధానంగా అనుసారంగా ఈ భావంలో కూర్చొని ఉన్న అష్టమ స్థానంలో కూర్చొని ఉన్న భావంలో ఉన్న వారికి కుజుడు విపరీతమైనటువంటి మానసిక ఇబ్బంది కారకుడవుతాడు. కొన్ని జాతకాలు విడిపోకుండా రోజు కొట్టుకోవడానికి కారకుడు, అంటే మనస్సంతృప్తి లేనటువంటి జీవితానికి కారకుడుగా చెప్పబడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ భావంలో కుజుడు వృషభం, కన్య, మకర రాశిలో ఉన్న ఎడల ఈ అశుభత అనేది కొంతవరకనే తగ్గించవచ్చును. అంటే ముఖ్యంగా ఏంటంటే కుజుడు అనేవాడు వృషభంలో కానీ, కన్యలో కానీ, మకర రాశిలో ఉన్న ఎడల కొంత అశుభాన్ని అనేది మనం కొంతవరకు తగ్గిస్తూ ఉంటుంది. మకర రాశిలో కుజుడు ఉన్న ఎడల సంతాన సంబంధమైన కష్టాలు కలుగుతూ ఉంటాయి. ఇది అష్టమ స్థానం గురించి. ఇక ద్వాదశ భావం 12వ స్థానం. ద్వాదశ భావంలో మనకి కుజుడు మంగళ ఇన్ 12th హౌస్ ఇన్ 12th భావ. ద్వాదశ భావంలో మన కుండలిలో 12వ భావం మనకి మారక స్థానంగా చెప్పబడుతున్న స్థానం అది. అంటే మరణానికి సంబంధించిన హేతువులకు ఎక్కువ కారకుడు. సుఖాన్ని, భోగాన్ని, నిద్రని, యాత్రని, వ్యయాన్ని, విదేశీ గమన యోగాన్ని మొత్తం కూడా మనకి 12వ స్థానం తెలియజేస్తుంది. ఈ 12వ భావంలో కుజుడు ఉపస్థితి అంటే ఉన్నట్లయితే, ఉపస్థితి కలిగి ఉన్నట్టయితే, పొందినట్టయితే, ఆ స్థానంలో ఉన్నట్టయితే కుజదోషం కలుగుతుందని చెప్పబడుతుంది. అంటే లగ్నాత్ 2, 4, 7, 8, 12 స్థానంలో కుజదోషాలు. 12వ స్థానం గురించి మాట్లాడుతున్నాం మనం. ఈ దోషం కారణంగా భార్యాభర్తల మధ్య గల సంబంధాలలో ఒడిదుడుకులు ఏర్పడగలవు. వ్యక్తిలో కామప్రదమైన కోరికలు కలిగి అధికంగా ఉంటుంది. అనుకోకుండా ద్వికలత్ర యోగం, 2వ వివాహం చేసుకుని మొదటి భార్య హింసిత్వానికి కారకులు చెప్పబడుతూ ఉంటుంది.
అదేవిధంగా శుభ ప్రభావం ఈ యొక్క గ్రహానికి శుభగ్రహాల యొక్క ప్రభావం లేనట్టయితే వ్యక్తి నడవడికలో దోషం కలుగుతూ ఉంటుంది. అంటే తాగుబోతుగా కానీ, తిరుగుబోతు కానీ, వైశ్యుడిగా ఇవన్నీ ఎక్కువగా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వైశ్యులుడిగా మారటానికి. ఆవేశంలోకి వచ్చి జీవిత భాగస్వామి నష్టాలను కలగజేస్తూ ఉంటుంది. వీరిలో గుప్త రోగాలు మరియు రక్త సంబంధ దోషాలు అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే కుజుడికి పుత్రదోషాలకు కారకుడిగా చెప్పబడుతుంది. ఇక్కడ పుత్రదోష సంతానం కలగలేదంటే ముఖ్యంగా మనము సర్పదోషం, ఒక బండ గుర్తు, సర్పయాగాలు, సర్పహోమాలు, సర్పలే. కుజుడి వల్ల కూడా మనకి సంతానం కలగదు. ముఖ్యంగా కుజుడు పుత్రదోషాల విషయంలో మనం ఒక పాయింట్ మాట్లాడుకుందాం. ఏలినాడి శని ప్రభావం తరహాలను కూడా కుజ దోషం ఉంటేనే అందరూ కూడా భయపడటం అనేది సహజం. ఇక్కడ మెయిన్ పాయింట్ అంటే నాకు 2, 4, 8, 12 స్థానం కుజుడు ఉంటేనే కుజుదోషం ఉంది నాకు, అంతవరకు నేను భయపడుతూ ఉన్నా. అది సహజంగా జరిగేది. కానీ కుజుదోషం ఉన్న జాతకులు వివాహం చేసుకునే సమయంలో జ్యోతిష్య నిపుణుల సూచనలు పాటిస్తే సరిపోతూ ఉంటుంది. అంటే కుజుదోషానికి పరిహారం ఏంటంటే కొన్ని లగ్నాలు ఉన్నాయి. ఆ లగ్న జాతకంలో మనం వివాహ నిర్ణయం చేసినట్టయితే మేషం కానీ, కింద ఉన్నటువంటి వృశ్చికం కానీ, అదేవిధంగా తన ఉచ్చస్థానం మకరంలో కానీ, ఈ యొక్క లగ్నాల్లో సింహంలో కానీ వివాహం చేస్తే మంచి జరుగుతూ ఉంటుంది. కుజదోష పరిహారం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చంద్రలగ్నంలో అంటే కర్కాటక లగ్నంలో కానీ, కుంభలగ్నంలో కానీ, మీనలగ్నంలో కానీ, కింద ఉన్నటువంటి కన్యాలగ్నంలో కానీ వివాహం చేయకూడదు కుజదోషం ఉన్న వాళ్ళకి. కుజుడికి అంగారకుడు అయినటువంటి మరో పేరు ఉంది. అంగారకుడు అంటే ఏంటంటే ముఖ్యంగా జీవితాన్ని మొత్తం మార్చేవాడు అర్థం. ఈ దోషం ఉన్న జాతకుడు వివాహం చేసుకున్న సమయంలో చేసుకోబోయే వారి జాతక ఫలితాలపై ఆధారపడవలసి ఉంటుంది. అవతల జాతకంలో కూడా కుజదోషం ఉండి మీ జాతకంలో కుజదోషం ఉంటే పరిహారం జరిగిపోయింది కానీ దానికి పరిహారం చేసుకుని వదిలేసినా కానీ కుజదోష ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ కుజదోష జాతకులు ఇద్దరు కూడా వివాహం చేసుకోవాలనుకుంటే జాతకాల కుజుడి దశాకాలం ఆధిపత్యం ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలి. ఒకే విధమైన ఆధిపత్యంలో గల కుజదోష జాతకులు వివాహం చేసుకోవచ్చని జ్యోతిష్శాస్త్ర నిపుణులు చెప్తూ ఉంటారు. జాతక చక్రంలో కుజుడు 2, 4, 7, 8, 12 స్థానాలు ఉంటే కుజదోషం తప్పక ఉన్నట్లే. 2, 4, 7, 8, 12 స్థానం కుజుని ఆధిపత్యం మాత్రమే కాకుండా రవి, గురుడు, రాహు, కేతులతో పాటు కుజుడు ఆధిపత్యం వహించినట్లుగానే చెప్పబడుతుంది. లేదంటే ఆ గ్రహాల దృష్టి అంటే ఇక్కడ గ్రహాలు ఏమని చెప్పుకున్నాం మనం, ముఖ్యంగా రవి, గురుడు, రాహు, కేతు ఈ గ్రహాలు దృష్టి కుజునిపై పడితే కుజదోషానికి కొన్ని పరిహారాలు అనేది చేసుకోవాల్సిగా చెప్పబడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ కుజదోషం ఉన్న జాతకుని వివాహం చేసుకోవచ్చా చేసుకోకూడదా ఎక్కువ పెద్ద మెయిన్ పాయింట్గా చెప్పబడుతూ ఉంటుంది. కుజదోషం ఉన్న జాతకులు వివాహం చేసుకోవాలంటే కుజదోషం ఉన్నవారిని వివాహం చేసుకోవాలి అంటే జాతక ప్రకారము స్త్రీ పురుషులిద్దరు కూడా ఒకే విధమైన పూర్ణమైన దోషాన్ని కలిగి ఉండాలి. కుజదోషం కాదు, ఒకరికి 7లో ఉండి ఒకరి 4లో ఉండి పనికిరాదు. ఇద్దరు కూడా 7లోనే ఉంటేనే సమానం. ఇరువురు కుజదోషం ఉంది కానీ చాలామంది వదిలేస్తున్నారు, అట్లా కాదు. జాతక ప్రకారము స్త్రీ పురుషులిద్దరు కూడా ఒకే విధమైనటువంటి పూర్ణమతమైన దోషాన్ని కలిగి ఉండాలి. లగ్నంలో కుజుడు ఉంటే అమ్మాయి కూడా లగ్నంలో కుజుడు ఉండాలి. వీళ్ళకి సప్తంలో కుజుడు, వాళ్ళకి సప్తంలో, అప్పుడు పరిపూర్ణమైనటువంటి దోషాన్ని కలిగి ఉన్నట్టయితే పరిహారం జరిగిపోతుంది. స్త్రీ పురుషులకి ఎటువంటి పూర్ణవంతమైన దోషం అనేది ఉండకూడదు. ఇంకొకటి 3వ పాయింట్ ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్ల పక్షంలో మనకి ఇద్దరికి కూడా కుజదోష పరిహారం చేసుకునే మార్గమైన ఉండి తీరాలి వివాహం చేసుకోవాలంటే. ఇంకా కుజుని దశ ఇద్దరికి కూడా ముగించే స్థాయిలోనే కుజదోషాన్ని వివాహం చేసుకోవచ్చు. ఇద్దరు కూడా కుజ మహాదశ అనేది వెళ్ళిపోతుంది అనుకోండి, అప్పుడు కుజదోషంలో పరిహారం కొద్దిగా జరిగి వివాహం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజదోషం ఒకరికి ఉండి ఒకరికి లేకపోయినా సరే ఎవరికైతే కుజదోషం ఉందో వాళ్ళు కుజదోషానికి సంబంధించినది జపహోమ తప్పదానాలు చేయించుకోవాలి. కుజుడికి ఏంటంటే ముఖ్యంగా అరటి చెట్టుతోని లేదా కుంభ వివాహం అని చేసుకోవడం ద్వారా మంచి సుఫలితాలు కలుగుతూ ఉంటాయి. అది అంతవరకే కానీ కుజుడికి ఏదో ఒక కేజీ కందులు పోయి ఇచ్చేసి బ్రాహ్మణ కుజదోషం పైన చప్పలు కొట్టుకుంటే ఉపయోగం లేదు.
ఇక ముఖ్యంగా పుత్రదోషం, సంతానం. పుత్ర సంతానం అనేది ఉందా లేదా అనే విషయాన్ని జాతకపరంగా తెలుసుకోవాలంటే పురుషుని జాతకాన్ని బట్టి చూడటం అనేది ముఖ్యంగా చెప్పబడుతూ ఉంటుంది. ప్రతి జాతకానికి 5వ స్థానం పుత్రస్థానంగా పరిగణించబడుతూ ఉంటుంది. పుత్రకారకునిగా బుధుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. పుత్రకారకుడు బుధుడుగా ఆధిపత్యం వహిస్తాడు. అందుకనే నపుంసక గ్రహం, ఇక్కడ బుధుడు నపుంసక లక్షణాలు ఎక్కువ వేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జాతకంలో. గురువు శుభస్థాన ఆధిపత్యం వహిస్తే జాతకునికి పుత్రప్రాప్తి తప్పకుండా లభిస్తుంది. అదేవిధంగా గురువుడు నీచ స్థానంలో ఉన్నా కానీ, పాపగ్రహాలతో కలిగి జరిగినా కానీ, పాపగ్రహ దృష్టి ఎక్కువ కలిగి ఉన్నా కానీ సంతానం అనేది నష్టం జరుగుతూ ఉంటుంది. 5వ స్థానంలో రాహు కేతువులు ఉంటే పుత్రదోషం ఉంటూ ఉంటుంది. దాన్ని సర్పదోషంగా చెప్పబడుతూ ఉంటుంది. ముఖ్యంగా సర్పదోషం వేరు, నాగదోషం వేరు. కానీ జాతక చక్రంలో ఎవరి జాతకం రాహు కేతువులు పంచమ స్థానంలో ఉన్నట్టయితే దాన్ని నాగదోషంగా పేరు పెట్టారు. ఈ దోషంగల జాతకులు తప్పకుండా నాగదోష పరిహారం చేయించాలి. అంటే 108 అంటే ఈ బియ్యపిండితో 108 సర్పాలను తయారు చేసి సర్పబలిచ్చి, అదేవిధంగా సర్పసూక్తంతో ఆ 108 వాటిని చదివి యజ్ఞహోమాల కృతం నిర్వహించడం వల్ల సర్పదోషం పోతుంది. అంతేగాని ఒకరోజు పోయి శ్రీకాళహస్తి పూజ చేయించుకోవడం మాత్రం సర్పదోషం పోదు, గుర్తుపెట్టుకోండి. అలా చేస్తే నాగదోషం తొలగిపోయి సంతాన ప్రాప్తి, పుత్ర ప్రాప్తి కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కుజదోష పరిహారాలు. కుజదోషం అంటే మనం ముఖ్యంగా గమనించేది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి. దాని గురించి వివరంగా చెప్తాను నేను. ముఖ్యంగా పుత్రదోషం కలవారు ఏంటంటే నాగ విగ్రహ సమేతంగా గల వేప చెట్టు మరి చెట్లకు 41 రోజులు ప్రదక్షిణాలు చేయాలి. 41 రోజు దానికి అర్చన చేసి ధూపదీప నైవేద్యాలు నిర్వహించి సర్పసూక్త హోమం చేసుకోవాలి. అదేవిధంగా వెండిలో నాగ ప్రతిమను తయారు చేసి ఒక మండలం రోజు అంటే 41 రోజులు పూజ చేసి శివాలయంలో సమర్పించినట్టయితే, లేక హుండీలో వేయటం వలన నాగదోషం పోతుంది. అదేవిధంగా పుణ్యక్షేత్రాలు అనేటువంటి రామేశ్వరం కానీ, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాల్లో పరిపూర్ణంగా నాగసర్ప ప్రతిష్ట కానీ, నాగదోషానికి సంబంధించినటువంటి పరిహారం యజ్ఞహోమాలు నిర్వహించినప్పుడు, పూజలు చేసినప్పుడే పరమేశ్వరుడు ధ్యానించడం ద్వారా పుత్రప్రాప్తి లభించడంతో పాటు పుత్రదోషం అనేది తొలగిపోతూ ఉంటుంది. ఇక కుజదోష పరిహారాలు చూద్దాం. ఇప్పుడు పుత్రదోష కుజుడు వలన సంతానం కూడా నష్టమవుతుందని చెప్తున్నాం మనం. అదేవిధంగా కుజదోషం వల్ల కుజదోష పరిహారాలు ఏంటంటే, ఎరుపుకి ఇనుములోని శక్తికి అధిపతి అయిన కుజుడు గ్రహం రాజ్యంలో సైన్యాధ్యక్షుడుగా జ్యోతిష శాస్త్రంలో చెప్పబడుతూ ఉంది. చెప్పడం రాశారు. అదేవిధంగా ముఖ్యంగా వినయంగా నమస్కరించే వారికి కోరికలు తీర్చే కల్పవృక్షమే కుజుడు. కోపతాపాల మొత్తాన్ని తగ్గించుకునే ఎవరికైతే ఇతరులకు నమస్కారం చేస్తారో వాళ్ళు కుజుడు మంచి బలంగా ఉంటాడు. ముఖ్యంగా మంగళవారం కుజుడు చెందింది. ఎరుపు వర్ణం కలిగినవాడు, ఎరుపు వస్త్రాలు ధరించినవాడు, శంఖం లాంటి మెడ కలిగినవాడు, సుందరమైన పాదాలు కలిగినవాడు, పొట్టేలు వాహనాన్ని కలిగినవాడు, చేతిలో శూలాయుధం కలిగినవాడు మంగళుడుగా, నిజంగా మంగళప్రదుడిగా చెప్పబడుతూ ఉంటుంది. కేవలం గ్రహాలు మంచి అయినా చెడు అయినా వాటి పేరు బట్టి నిర్ణయించకూడదు. కొన్ని అంశాలు వాటి స్థితిగతులను బట్టి నిర్ణయించాలి. కేవలం కుజుడే కాదు, ఏ గ్రహమైనా సరే శుభ అశుభ ఫలితాలను బట్టి ఆ గ్రహం అనేది మనము మంచి ఫలితాలు కలుగుతున్నాయా లేదనే విషయాలు మొత్తం కూడా మనం తెలుసుకోవాలి. అలాగే శని గ్రహం ఉంది, మనకు శని పెట్టిందిరా బాబు అనుకుంటూ ఉంటారు. ఈ శని ఇతర గ్రహాలు కూడా మరి వివాహం విషయంలో కూడా కుజదోషము, కుజగ్రహ దోషాన్ని గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పారంటే, స్త్రీలు జాతకంలో కుజుని స్థానం బట్టే వరుణ్ణి పరిగణిస్తారు ముఖ్యంగా. అంతే కదా, జాతక చక్రంలో కుజుడి యొక్క స్థానాన్ని బట్టే మనము పరిగణలోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మాంగళ్యం అనే సౌభాగ్యాన్ని స్త్రీలకు సంపాదించింది కావడం వల్ల కుజదోషం అనేది వివాహ విషయంలో అతి క్షుణ్ణంగా జాగ్రత్తగా చూడటం అనేది జరుగుతూ ఉంది. ఈ దోషం అనేది పురుషులకి స్త్రీలకి
కొన్నిసార్లు చెప్పబడుతుంది. కొన్ని పుస్తకాలు ఏంటంటే కేవలం కుజదోషము స్త్రీలకు మాత్రం వర్తిస్తుంది అన్నాను. కానీ ఇప్పుడు నేను జాతకాలను పరిశీలించినప్పుడు కుజదోషం అనేది పురుషుల దాంట్లో కూడా ఉన్నప్పుడు కూడా వివాహం అనేది సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఆలస్య వివాహాలు జరగటము ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా జాతక పొంతలు నిర్వహించేటప్పుడు ఇరువురు జాతకాల్లో కూడా కుజదోషం అనేది సమాన స్థానంలో ఉండాలి. అప్పుడు కుజదోష పరిహారం కొంచెం జరగటానికి, వివాహపరంగా యోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ జాతక పంతులు చూడకుండా చేసిన సరికాదు. జాతక పంతు చూడకుండా చూడటం మంచిది కాదు. ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. ఇక్కడ వివాహకారకుడైన శుక్రుడు కుజుడికి శత్రువు. శాస్త్రరీత్యా వివాహకారకుడు శుక్రుడు ప్రమాదరహిత స్థానాల్లో ఉండటం అనేది ఉత్తమం. ప్రమాదరహిత స్థానాల్లో ఉండటం అనేది శుక్రుడు మంచిదిగా చెప్పబడుతూ ఉంటుంది. ముఖ్యంగా కుజదోషం చెప్పబడే స్థానాలు ఏంటంటే 2వ ఇంట, 4వ ఇంట, 7వ ఇంట, 8వ ఇంట, 12వ ఇంట. ఈ ముఖ్యంగా కుజదోషంగా చెప్పబడుతున్నాయి. ఈ స్థానాలు ఉండకూడదని కుజ నక్షత్రాల్లో కానీ, కుజుడి యొక్క రాశుల్లో కానీ, ఉచ్చరాశుల్లో కానీ ఉన్నట్లయితే కుజదోషం ఉండదని చెప్పబడుతూ ఉంది. అలాగనే బుధుడు కానీ, రవి కానీ, గురుడు కానీ దృష్టిలో ఉన్నట్టయితే కుజదోషం అనేది పరిహారం జరిగి నష్టాన్ని తప్పించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అవి పరిశీలించి జాతక పొంతన చూసి వివాహం అని చేయాలి. అలా చేయనిచో భార్యాభర్తల మధ్య అన్యోన్యం లోపించడము, మరణహేతువుగా కారటము జరుగుతూ ఉంటుంది. లేదా తరచుగా కలహాలు కలగటము, ఇద్దరి మధ్య దాంపత్య సుఖం లేకుండా చేయటము, భర్తకు నీచ సంబంధం కలిగి ఉండటము, దాంపత్య జీవితంలో కొన్ని రకాలైనటువంటి సుఖాలు లోపించడము, భర్త నిర్వహించలేనటువంటి బాధ్యతలకు దూరంగా ఉండటము, అంటే భర్త కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఆ బాధ్యత నిర్వహించుకోకుండా దూరంగా ఉండటము, సన్యాసిగా మారటము, మనస్తత్వం కలిగి ఉండటము, సంతానహీనత కలగటము, దురలవాట్లకి లోనవటము, సంసారంలో అనేక లోపాలు కలుగుతూ ఉంటాయి ఈ గృహస్థానం ఉన్నప్పుడు. కాబట్టి కుజదోషం గురించి వివాహాల్లో తరచూ చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. అది ముఖ్యంగా దీన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఏ గ్రహాలతో ఉంటే ఏం ఫలితాలు కూడా చెప్పబడింది. అంటే కుజుడు ఏ గ్రహాలతో ఉంటే ఏ ఫలితాలు కూడా చెప్పబడుతూ ఉంటుంది. వీటిని గురించి అనేక పరిహారాల శాస్త్రం కూడా చెప్పబడుతూ ఉన్నాయి. కాబట్టి భయపడాల్సిన అవసరమే లేదు. ఆ పరిహారం, ఆ క్రియా విధానం ఖచ్చితంగా కరెక్ట్గా చేసుకున్నట్టయితే సమస్య మొత్తం కూడా తొలగిపోతూ ఉంటుంది. ఎవరో చేస్తారండి అంటారు, వెళ్తారు, మండపారాధన పెడతారు, నవగ్రహ మండపాలను చేస్తారు, అభిషేకం చేస్తారు, అయిపోయింది కుజదోషం. అలాంటి పరిహారం కాకుండా ఖచ్చితమైన పరిహారం చేసుకున్నట్లయితే కుజదోష పరిహారం జరుగుతూ ఉంటుంది. కుజదోష పరిహారాలు అందరూ కూడా ఒకలాగానే ఉండవు. ఈ పరిహారాలు ఎవరికి వారు ఆచరిస్తేనే మంచిది. ఎక్కడో కూర్చొని ఆన్లైన్లో పూజ చేసిన కుజదోషం పూజ చేయండి పనికిరాదు. ఇవన్నీ కూడా పరిహారాలు మొత్తం కూడా క్రియా విధానం ప్రకారంగా మనసును మొత్తం కూడా కేంద్రీకరించడం ద్వారా నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నట్లయితే ఈ కుజదోషాన్ని అనేది నివృత్తి జరిగి భోగభాగ్యాలు అనుభవించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కుజదోషం విషయంలో భగవంతుడికి సంపూర్ణమైనటువంటి సమర్పణ ఉండాలి. భగవంతుడే ఈ క్రియలు మొత్తం కూడా జరుపుతున్న భావన రావాలి. ఎవరికి ఏది వీలైతే దాన్ని ఆచరించాలి. మనసును లగ్నం చేసుకొని కుజదోష పరిహారం చేసుకున్నట్టయితే ఆ దోషం అనేది పోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కుజదోషం విషయంలో శాంతి విధానం సుబ్రహ్మణ్య స్వామిని మెయిన్గా చూస్తూ ఉంటారు. కానీ కుజదోషం విషయంలో బాగా పూజ చేయాల్సింది ఎవరికంటే దుర్గాదేవికి, అమ్మవారికి ఎక్కువ పూజ చేసినట్టయితే కుజదోష నివారణ త్వరగా జరుగుతూ ఉంటుంది. ఇక సుబ్రహ్మణ్య స్వామిని పూజించే వాళ్ళు కుజుడు అధిపతి కాబట్టి షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామికి 7 వారాలు పారాయణ చేయడం వల్ల కూడా కుజదోష పరిహారం జరుగుతుందని నమ్మకంగా చేస్తూ ఉంటారు.
కానీ అమ్మవారికి చేసిన ఫలితాలలో స్పీడ్గా వివాహాలు జరిగినాయి. సుబ్రహ్మణ్య స్వామి కంటే ఎక్కువ శాతం కూడా ఈ అమ్మవారికి చేసినటువంటి 7 మంగళవారాలు చేసినటువంటి ఉపవాసం కానీ, కుజగాయత్రి 75 సార్లు పారాయణ చేసిన వారికి తొందరగా వివాహం జరిగింది. కాబట్టి 7 మంగళవారాలు ఉపవాసం ఉండి కుజగాయత్రి 70 సార్లు పారాయణ చేసి ఆఖరి వారాన కందులు దానం చేయాలి. సుబ్రహ్మణ్య శ్లోకంగా చదవాల్సిన కుజ శ్లోకాన్ని చదవండి. ప్రతిరోజు 70 మార్లు కుజ శ్లోకాన్ని పారాయణ చేయండి. కుజ జపం చేయించుకోండి. కందులు 1.25 కేజీ ఎర్రని వస్త్రంలో మూట కట్టి దక్షిణ తాంబూలాలతో దానం ఇవ్వాలి. అదేవిధంగా స్త్రీలు ఎవరైతే ఉన్నారో పగడపు ఉంగరాన్ని, పగడపు మాలని, ఎరుపు వస్త్రాలని, ఎరుపు గాజుల్ని, కుంకుమ ధరించి ఎర్రని పూలతో అమ్మవారికి పూజ చేసినట్టయితే కుజదోష నివృత్తి స్పీడుగా నివారణ జరుగుతూ ఉంటుంది. మనకు కుజుడు మాంగళ్యుడు, భర్త బాగా ఉండాలంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. కాబట్టి ఎక్కువ అమ్మవారికి పూజ చేయటం వలన భోగభాగ్యాలు కలుగుతూ ఉంటాయి. ఎర్రని పండ్లు, ఎర్రని వస్త్రాలు దానం చేయటం వల్ల, అమ్మవారి గుడిలో ఎర్రని పండ్లను బ్రాహ్మణి దానం చేయటం వల్ల, ఎర్రని పండ్లతోని అమ్మవారికి అష్టోత్తరం చేయటం వలన మంచి సుఫలితాలు కలుగుతూ ఉంటాయి. పురుషులు, స్త్రీలు ఎడమ చేతి ఉంగరాన్ని వేలికి మంచి వెండిలో పొదిగిన పగడపు ఉంగరాన్ని, ఈ పగడం అనేది మనకేంటంటే ఒక జీవి నుంచి వచ్చే పార్ట్ అనమాట, అంతేగాని రాయి కాదు ఇది. ఈ పగడపు ఉంగరాన్ని ధరించాలి. ఎక్కువ శాతం కూడా అమ్మవారి అష్టోత్తరాన్ని, అమ్మవారి అష్టకాలని నిరంతరం కూడా చదువుతూ ఉన్నట్టయితే కుజదోష పరిహారం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు దుర్గాదేవికి, గణపతికి స్తోత్రాలు చేయడం అనేది అధికంగా చేయటం వల్ల మంచి సుఫలితాలు కలుగుతుంటాయి. పిల్లలు లేని దంపతులు 7 ఆదివారాలు, అంటే కుజదోషం వల్ల కూడా సంతానం కలగని, ఎందుకంటే పంచమస్తం దృష్టి కలుగుతుంటుంది కాబట్టి చెప్పాను నేను. ఈ పిల్లలు లేని దంపతులు 7 ఆదివారాలు 70 ప్రదక్షిణాలు చొప్పున అమ్మవారి చేయటం ద్వారా సంతానవంతులుగా మారతారు. ఇంకా రేణుకాదేవికి ఎక్కువగా తిరిగినట్టయితే త్వరగా సంతానం అందుతూ ఉంటుంది. రేణుకాదేవికి ఎవరైతే అమ్మవారు రేణుకాదేవి ఉందో వాళ్ళకి అష్టోత్తరం చేయడం ద్వారా త్వరగా సంతానం కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ కుజుడికి ఆవు పాలతోని అభిషేకం చేయించడం వలన, అదేవిధంగా కుంకుమ కలిపేటువంటి దానితోని అభిషేకం చేయించడం వల్ల త్వరగా నివారణ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కుజదోషం అనేది పరిహారం అనేది ఎక్కువ శాతం కూడా బలరామ ప్రతిష్టతో పంచలింగాల క్షేత్ర దర్శనము, ఇది ఎక్కడ నాగావళి తీరాన ఉందన్నమాట. పంచలింగాల క్షేత్ర దర్శనం చేసినట్టయితే కుజదోషం పోతూ ఉంటుంది. కుజ కవచము, మంత్రము, స్తోత్రము, అష్టకము, అష్టోత్తరము, కుజమంగళాష్టకము మొదలైనవి చదువుతున్నట్టయితే కుజదోష పరిహారం నివృత్తి అవుతుంటుంది, కోపాన్ని తగ్గిస్తూ ఉంటుంది. కుజుడనగానే ముఖ్యంగా ఎక్కువ ఫస్ట్ గుర్తొచ్చే సుబ్రహ్మణ్య స్వామి. అలా కాదు, అమ్మవారికి ఎక్కువ పూజ చేయండి. ముఖ్యంగా రామాయణంలో కుజదశ అంతర్దశలకు కూడా పారాయణ ఘట్టాలు కూడా చెప్పబడుతూ ఉన్నాయి అమ్మవారిని పూజించమని. ముఖ్యంగా కుజదోష నివారించుటకు ముఖ్యంగా ఈ కుజదోషానికి సంబంధించి 7000 సంఖ్యతో జపానం చేయించుకోవడం ద్వారా, అదేవిధంగా కుజుడికి సంబంధించినటువంటి కందుల్ని ఎరుపు వస్త్రం వచ్చి దానం చేయటం వలన ద్వారా మంచి సుఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఇది కుజదోషం గురించి వివరంగా తెలియజేశాను. అందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండి. మీ కొమ్మరస్ భరద్వాజ్ శర్మ.